ఇక చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడారు. సీఎం గా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. కుప్పం నియోజకవర్గంలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఎమ్మెల్సీ అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం పార్టీలు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ప్రజలను కోరారు. కాబట్టి ఇంకా మున్ముందు చాలా కార్యక్రమాలు కుప్పం నియోజకవర్గంలో వస్తాయి. అందరూ కూడా కలిసికట్టుగా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుప్పం నియోజకవర్గానికి ఒక బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు తీసుకురావడానికి కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంలో అందరినీ కూడా కోరుకుంటున్నాను. కలిసి అటు సెంట్రల్ ఫండ్స్ కానీ ఇటు స్టేట్ ఫండ్స్ కానీ అన్నీ కూడా కలిపి కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ముందుకు పోవడం జరుగుతుంది. తార్ రోడ్ విషయం తీసుకున్నా, సిమెంట్ రోడ్ విషయం తీసుకున్నా, మన డ్రైనేజెస్ తీసుకున్నా, ప్రతి ఒక్కటి కూడా పాఠశాల భవనాలు నిర్మించినా, అంగన్వాడీ భవనాలు నిర్మించినా అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన తప్ప వీళ్ళు చేసిందేమి లేదు. నాడు నేడు అని వాటికి సున్నాలు పూసేసి కలర్లు పెట్టేసి మేమేదో చేసేసామని గొప్పలు చెప్పుకున్నాం తప్ప దానికి ఫౌండేషన్స్ డెవలప్మెంట్ చేయాలని కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా జీరో పావర్టీకి ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజల్ని ఆరోగ్యకరంగా ఉంటూ ఆర్థిక పరంగా కూడా వాళ్ళందరూ కూడా బాగుపడే విధంగా కార్యక్రమాలు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో అందరికీ కుప్పం నియోజకవర్గ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే చైర్మన్ గారు, ఇన్ఛార్జ్ గారు చాలా విషయాలు చెప్పారు. కుప్పం అభివృద్ధి అనేది 82కు ముందు 83కు ముందు అభివృద్ధి ఎంత, 83, 89 అభివృద్ధి ఎంత, మళ్ళా 89 నుంచి 94 వరకు ఏం జరిగింది, 94 నుంచి 2004 వరకు ఏం జరిగింది, 2004, 2014 మధ్య ఎంత ఏ విధంగా తిరస్కరించబడింది, 14 నుంచి 19 వరకు ఏం జరిగింది అనే విషయాలు, 19 నుంచి మళ్ళీ 24 వరకు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి ఆగ మేఘాల మీద గత 30 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధిని చేసే విధంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక బంగారు కుప్పాన్ని తయారు చేసే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అధికారులు అలాగే ఇక్కడున్న రాజకీయ నాయకులు అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా అంతకుముందు కూడా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేయటం జరిగింది. కార్గో ఎయిర్పోర్టు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు 2019లోనే